నెల్లూరు జిల్లా కోట మండలం కోటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద మాతా రమాబాయి వర్ధంతి కార్యక్రమం బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీసూరు మాధవ్ మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ త్యాగస్ఫూర్తి సేవాభావం సమాజానికి ఆదర్శనమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజనులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీసీలు, ఎస్సీలు కలయిక అనేది మనం అందరూ ఎప్పుడు కలిసి ఉన్నామని చెప్పడానికి ఇది ఒక నాంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఎప్పుడు కలిసే ఉంటుంది అందరూ అని చెప్పడానికి ఉంటుంది. అయితే ముందుగా సావిత్రిబాయి పులే గారంటే మనం తెలుసుకోవాలా. ఈ దేశంలో మొట్టమొదట ఉపాధ్యాయుని ఎవరైనా ఉన్నారంటే అది ఆమె. 1831వ సంవత్సరంలో జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సత్తార్ జిల్లాలోని నయాగావ్ అనే గ్రామంలో జన్మించి ఆమె 9వ ఏట 12 సంవత్సరాలు ఉన్నటువంటి జ్యోతిరావు పులే గారిని వివాహం ఆడి అంటే మొట్టమొదట ఆమెకి విద్యలని అభ్యసించినటువంటి గురువు తన భర్తే. ఆయన ద్వారా ఆమె విద్యను నేర్చుకొని సత్యశోధక్ అనేటువంటి సంస్థను పెట్టి చాలా మంది విద్యార్థులకి మానవ హక్కులు అలాగే మహిళలకు మానవ హక్కుల గురించి కల్పించడానికి పాటుపడినటువంటి మొదటి సంఘ సంస్కర్త ఎవరున్నారంటే మహాత్మా సావిత్రిబాయి పులే గారు అని చెప్పాల. మొట్టమొదటిగా ఆమె అనేక సంఘ సంస్కృత కార్యక్రమాలు చేశారు. తన భర్త చితికి తనే చితిపెట్టి చనిపోయిన తన భర్తకి చితి పెట్టి ఆమె ఈ దేశంలో ఒక నాంది పలికారు. అలాంటి ఒక గొప్ప మహనీయురాలు. ఈరోజు దేశంలో అనేక మంది ఉపాధ్యాయులు లేదా మహిళలు విద్యావంతులయ్యి అనేక ఉన్నత పొజిషన్లో ఉన్నారంటే, ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఆనాడు తల్లి పోరాటం చేసి వచ్చి విద్యార్థులకి విద్యా హక్కులు నేర్పించింది. ఆమె పాఠశాలకు వెళ్ళేటప్పుడు కూడా అగ్రవర్ణాలు అందరూ కూడా ఆమెను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆమె మీద బురద రాళ్ళు జల్లితే ఆమె పోయేటప్పుడు ఒక చీర కట్టుకొని అక్కడ పాఠశాలకు వెళ్ళి ఆ బురద జల్లిన చీరని మార్చుకొని విద్యార్థులకు పాఠాలు చెప్పి తిరిగి వచ్చేటప్పుడు అదే బురద జల్లినటువంటి చీరను కట్టుకొని వచ్చి మీరు ఎన్ని చేసినా నా ఈ కార్యక్రమానికి నేను నా ఒక శక్తికి అడ్డురారని చెప్పి తెలిపినటువంటి మొదట వీర వనిత అని చెప్పాలి. ఈ సందర్భంగా ఈరోజు ఆమె గురించి ఇక్కడ స్మరించుకోవడం చాలా సంతోషకరం. అందరూ కూడా రాజ్యాధికారం అని చెప్తున్నారు. కానీ మనం ఇప్పుడు అందరూ రాజ్యాధికారంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు. కానీ రాజ్యాధికారం కాదు, రాజ్య నియంత్రించే శక్తి మనకు కావాలి. ఆ శక్తి సాధించుకునేదానికి మనం నుంచి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే, నారాయణ గురు, సావిత్రిబాయి పులే గారిని నా తల్లి తర్వాత తల్లి సావిత్రిబాయి పులే గారు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా బీసీలు మాత్రమే నా గురువుగా ప్రకటించుకున్నాడు ఆయన. అంటే బీసీలు అనేది కాదు ఆయనకి, కులం కాదు. ఎవరైతే చెప్పగలరో, ఎవరైతే సమాజానికి సేవ చేశారో, ఎవరైతే సమాజానికి ఉపయోగపడ్డారో వాళ్ళని గుర్తించి మరి మాతా సావిత్రిబాయి పులే గారిని తన తల్లిగా కూడా ప్రకటించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు చూస్తున్నాం, ఈరోజు సగం మంది బీసీలు ఇక్కడికి వచ్చారు. చాలా ఆనందం. ఎప్పుడు బీసీలు వచ్చిన పరిస్థితి లేదు. సావిత్రిబాయి పులే గారు అంటే ఎవరో మరి ఈ పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళందరినీ కూడా గురువులుగా ప్రకటించి పరిశీలన చేయడం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో బీసీలు ప్రధాన పాత్ర పోషించాలి, తర్వాత ఎస్సీలు పోషించాలి. మరి ఈరోజు బీసీలందరూ ఒకటిగా లేరు. బీసీలందరూ ఒకటి అవ్వందే ఈ భారతదేశం బాగుపడదు. బీసీలందరూ ఒకటి అవ్వందే రాజ్యాధికారం మనం సాధించలేము. ఈరోజు పరిస్థితి మీరు చూస్తా ఉన్నాం. ఎక్కడ ఎత్తుకున్నా అగ్రకుల పోలదే పెత్తనం. ఉండేదేమో జనం 85%, మనము 15% మాత్రం ఈరోజు దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అంటే మహనీయుల గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు పడ్డ బాధలు చూస్తా ఉన్నాం. జ్యోతిరావు పులే గారు ఎప్పుడో చనిపోయాడు, ఆయన ఫస్ట్ త్యాగం చేశాడు. తర్వాత సావిత్రిబాయి పులే గారు చేశారు, తర్వాత అంబేద్కర్ గారు చేశారు, తర్వాత కాళేశ్వరం గారు చేశారు. వాళ్ళ తరాలు ఇన్ని వెళ్ళిపోయినాయి.
ఇంకెప్పుడు మనం రాజ్యాధికారం కూర్చోండి, ఇంకెప్పుడు సాధిస్తాం? అంటే రాజ్యాధికారం అంటే నిర్ణయాధికారం ఉండాలి. రాజ్యాధికారంలో నిర్ణయాధికారం ఉండాలి. నిర్ణయాధికారం లేకుండా నేను ఎమ్మెల్యేని, ఎంపీని అంటే ఎవరో చెప్పు కింద, ఎవరో కాళ్ళ కింద ఉండడం కాదు. మనం నిర్ణయించాలి. మనం నిర్ణయించే రాజ్యాధికారం మనకు కావాలి. అదే నిర్ణయాధికారం కావాలి. రాజ్యాధికారంలో నిర్ణయాధికారం బహుజనులకు కావాలి. దీనికోసం మనం ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. రాబోయే ఎలక్షన్ లో మీరు కాంశీరామ్ ఎత్తుగడలు అంటే 2 వర్గాలుగా ఉన్న ఒక గ్రామంలో 3వ వర్గంగా బీసీలు, ఎస్సీలు కలవండి. ఓడించు, గెలువు, ఇది కాంశీరామ్ సిద్ధాంతం. ముందు ఓడిపో, పోటీ 10 ఓట్లు వచ్చినప్పుడు కూడా నీకు ఒక వర్గం నిలబడుతుంది. తర్వాత ఆ 2 వర్గాల్లో ఒకరికి సపోర్ట్ చేయండి, అప్పుడు ఒకరిని ఓడిస్తాం, తర్వాత మనం గెలుస్తాం. ఇది కాంశీరామ్ సిద్ధాంతం. అంతేగాని మనంగా ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా ఉంటే రాజ్యాధికారం రాదు. దాని వచ్చే సమస్య లేదు. కాబట్టి అందరమే కలవాలని, అది కలవాలని అంటే మన మహనీయులు మనకు చేసిన, మన కోసం పోరాడిన ఎవరున్నారు మనకు మహనీయులు అని చెప్పేసి మనం గుర్తించిందే మనకు రాజ్యాధికారం దక్కదు. లేదంటే మనం ఇక్కడే ఉండాల్సిందే. ఓడి ఎక్కువ, ఈడు తక్కువ అనుకుంటా మన జీవితం అంతా అట్నే గడిచిపోద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పోయేది బానిస సంఖ్యలు తప్పి, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్పితే ఇంకేమీ లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు వరుస పెట్టి అందరి మీద దాడులు జరుగుతా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో గొల్లల్ని ఉత్తరప్రదేశ్ లో గ్రామానికి రానిలే బ్రాహ్మణుడు, గుళ్ళకి బ్రాహ్మణులు ఇలేసేసారు వీళ్ళు. అదేవిధంగా గౌళ్ళకి జరిగింది, ముదిరాజులకు జరిగింది, అందరికి జరిగింది. మనం చూస్తే సాకుల వాళ్ళు అని చెప్పి కొట్టి తరివేయడం జరిగింది గుళ్ళకి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనకు జరుగుతా ఉన్నాయి. ఎన్ని జరగకూడదంటే మనందరం ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం లోకల్ రాజకీయాలు కూడా అట్లాగా ఉన్నాయి. ఏదన్నా జరిగితే మనం ఇబ్బంది పడుతున్నామే కానీ వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా. దీన్ని గుర్తుంచుకోవాలి. మనం ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు మాత్రం వాళ్ళని కాపాడుకుంటున్నారు. ఇక్కడ బీసీలు కొట్టుకుంటా ఉన్నారు, ఎస్సీలు కొట్టుకుంటారు, ఎస్టీలు కొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దీనికి అంతటికి పరిష్కారం రాజ్యాధికారమే. ఆ రాజ్యాధికారం సాధించడానికి కాంశీరామ్ గారు ఎన్నో సంవత్సరాలు పోరాడి రాజ్యాధికారం మెట్లు ఇట్లా ఉంటాయి, రాజ్యాధికారం ఇలా ఉంటదని మనకు చెప్పిపోయాడు. కాబట్టి రాజ్యాధికారం కావాలంటే కాంశీరామ్ బాటలో నడవాలి. రాజ్యాధికారం కావాలంటే కాంశీరామ్ గారు ఎత్తుగడలేయాలి. దీన్ని గుర్తించుకొని అందరూ కూడా మనం రాబోయే టైంలో అందరం కలిసి ముందు పోటీలు ఇండిపెండెంట్ గా వేయండి. ఇండిపెండెంట్ పంచాయతీ ఇండిపెండెంట్ గా పోటీ వేయండి. ఎన్ని ఓట్లు వచ్చినా ఉండండి. తర్వాత ఏం చేయాలనేది అందరం కలుసుకొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం.